ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 147వ కీర్తన 6వ వచనము. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు అంటే వాక్యంలో రాయబడింది, దీనుల్ని దేవుడు లేవనెత్తుతాడు. గర్విష్ఠులకి దేవుడు విరోధి అని ఇప్పటికీ 2 నిమిషాల సందేశంలో 100 సార్లు చెప్పుంటానండి. గర్విష్ఠులు ఆశీర్వదించబడినట్లు కానీ, గర్విష్ఠులు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరినట్లు కానీ, గర్విష్ఠులు వారి జీవితంలో రాణించినట్లు కానీ ఎంతవరకు చరిత్రలో ఎక్కడా జరగలేదండి. కొంతమంది గర్వంతో విర్రవీగినటువంటి వారిని దేవుడు అధస్పాతాళంలోనికి దొక్కేసినటువంటి సందర్భాలు మన చరిత్రలో మనం చూడగలం. ఆయా దేశాలని పాలించిన రాజులు, లేకుంటే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, అనేక మంది గర్వంతో విర్రవీగినటువంటి వారిని దేవుడు సమూలంగా నాశనం చేసినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో కూడా వ్యర్థమైన గర్వం కలిగినటువంటి అనేక మంది నాశనమైనట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతాడు అంటే, దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు అంటే, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే, దీనత్వము కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించి లేవనెత్తు వారై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. దీనత్వం ఉందా? దేవుని భయం ఉందా? దేవుని భక్తి ఉందా? ఎవరైతే దీనత్వము కలిగి ఉంటారో వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి లేవనెత్తబోతున్నారని మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. మీకు లేక కుటుంబంలో ఎవరికైనా దీనత్వము లేదేమో ప్రార్థన చేయండి. ప్రభువా, దీన మనస్సును నాకు దయచేయండి, తగ్గింపును నాకు దయచేయండి అని మీరు ప్రార్థన చేయగలిగితే మెండైన దేవుని దీవెనలు మీరు పొందుకుంటారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా అందరికీ దీనత్వమును దయచేయమని, ప్రభువా మమ్మల్ని లేవనెత్తి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.